వారు అమెరికన్ యూనివర్సిటీ యొక్క డాక్టరేట్గా ఆయనకు అవార్డు అందించారు. అందుకు అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ ఆయనకు సన్మానం చేయడం జరుగుతుంది. అంబేద్కర్ యువజన సంఘాల కార్యదర్శి ఉపాధ్యక్షులు మిగతా మండలం చర్చనాటి మిత్రులారా, అయితే నాకు మొన్న ఈ ఏప్రిల్ 27వ తేదీ నాడు అమెరికా యూనివర్సిటీ తొలాసా యూనివర్సిటీ వారు మనకు నాకు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే చాలా ఇది రేరు గౌరవం. అంటే ఇది అసలు నా మాటల్లో చెప్పలేనటువంటి చాలా గొప్ప విషయం. ఒకప్పుడు నేను ఏంటంటే సాధారణంగా మామూలుగా నేను ఒక మండల పత్రిక విలేకరు. నేను విశాలాంధ్ర నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ విశాలాంధ్ర పత్రికలో పనిచేస్తూనే సమాజంలో ఉన్నటువంటి ఒక అంశాల మీద అధ్యయనం చేస్తూ వారికి అండగా నిలుస్తూ చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకవైపు పత్రిక విలేకరుగా పనిచేస్తూనే వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధలను వెలికి తీస్తూ వివిధ ఆ క్రమంలో నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. ఈ సమాజంలో పనిచేయడం వల్ల గుర్తింపు వస్తుందని చెప్పి ఒక ఉదాహరణ. అంటే కేవలం ఒక విలేకరిగానే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్య మీద పోరాడినందుకు దాదాపు నేను 2006లో నేను పత్రిక విలేకరిగా ప్రస్థానం స్టార్ట్ అయింది. దాని తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం, తర్వాత ఉపాధి హామీ కార్మికుల మీద, తర్వాత కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మీద, దళిత హక్కుల పోరాట సంఘం, తర్వాత అట్లాగే ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, అట్లాగే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఇప్పుడు సమతా సైనిక జిల్లా అధ్యక్షుడిగా అక్కడ వ్యవహరిస్తున్నారు. అయితే నేను చేసినటువంటి కార్యక్రమం ఏ రోజు కూడా నాకు ఈ అవార్డు వస్తుందని కానీ లేకపోతే నాకు సమాజం గుర్తింపు వస్తాయని ఏ రోజు కూడా నేను ఆశించలేదు. అంటే నా యొక్క ఈ యొక్క గరీబులు ఏదైతే పేదలు ఎవరికి చెప్పుకోలే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. ఎక్కడైతే కులవీక్ష జరిగిందో లేకపోతే గ్రామంలో కూడా గ్రామ బహిష్కరణ జరిగినాయో, ఎక్కడైతే వాళ్ళు నిస్సహాయ స్థితిలో అంటే స్వచ్ఛందంగానే వెళ్ళాలి. ఇవన్నీ కూడా వాస్తవంగా నేను ఆ పేపర్ కటింగ్లు అవన్నీ కూడా నేను అసలు ఈ ఇంతవరకు వస్తే నేను కళలు కూడా ఊహించలేదు. అంటే మనకు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒక సమాజంలో మనం అనుకుంటే ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా సేవ చేయడం వల్ల మనకు ఏదో ఒక రకంలో ఏదో ఒక రోజు గుర్తింపు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నన్ను ఈరోజు ఇంత ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క సత్కరించినందుకు నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు లింగన్న గారికి మరియు మన కార్యవర్గానికి మరియు నాతోటి ఇప్పుడు నేను పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాను, తేజ జిల్లా బ్యూరోగా పనిచేస్తున్నా. అందుకే మీరంతా కూడా నా మిత్రులే కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి ఇంత సమయం వెచ్చించి ఈ యొక్క కార్యక్రమం విజయం చేసిన అందరికీ కూడా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.